కాదు ఇప్పుడు నాన్ వేసిన బూతులు మాట్లాడినా ఆయన ఒక్క మాట ఖండిస్తలే. ఎవరు ఇప్పుడు అనసూయ ఖండించాలి కదా. అనసూయ గారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఆయన సామాన్లు కనిపించే దాంట్లో అందము లేదు అని ఒక మాట మాట్లాడంగానే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో పెట్టి పెద్ద లాక్కొని పిక్కునవు. మరి నాన్ వేషన్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ప్రతి ఒక్కటి ఇక్కడ పొందినోడు, భారతదేశాన్ని కాకుండా భారతదేశ మహిళలనే కాకుండా అలాగే దేవతలను కూడా నువ్వు ఒక హిందువి, అదొక్కటి నువ్వు మర్చిపోతున్నావు, ఒక హిందువి. ఎంత గానం అవమానించిండు సీతాదేవిని, ద్రౌపదిని. మరి ఇప్పుడు నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? మరి గోవాలో పోయి తాగి పండుకున్నావా, లేకపోతే మిడిల్ షెడ్యూల్ వేసుకొని తిరుగుతున్నావా? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు నాన్ వేషన్ మీద? శివాజీ గారిని మీరు టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నావే, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఒక్క వీడియో కూడా నువ్వు పోస్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నావు? ట్విట్టర్లో కూడా కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ పెట్టలేకపోతున్నావు. నువ్వు పెట్టాలి కదా. నేను నిజంగా మహిళల మీద నీకుంది, మరి నాన్ వేషన్ అంతగానో మాట్లాడినప్పుడు ఎందుకు ఏమో మాట్లాడట్లేదు ఇప్పుడు బయటకు వచ్చి?